కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం రాజులతోరంగిలోని శ్రీ జ్ఞాన సరస్వతి శ్రీ షిరిడి సాయి సహిత శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ జానకి రామాలయంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ అడ్డూరు రామకృష్ణ భాస్కర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీతారాముల కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడ్డూరి ఫనీష్ వల్లి దంపతులు పీటలపై కూర్చుని వారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్డూరు చిట్టిబాబు, ఆకుల మణికుమార్, దాట్ల సూర్యనారాయణరాజు, అడ్డూరి ఆంజనేయులు, డి మధు, వచ్చవై చిరంజీవిరాజు, వాసిరెడ్డి శ్రీను, వాసిరెడ్డి చంటి శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నక్షత్రం తీసుకున్నారు గారు ముందు చెప్పులో ఓం భద్రం కన్నే భీష్మయామ దేవాః భద్రం విశ్వేవాక్షపరిచేత్రాః శ్రీరంగే పుస్తభాగం యజమానస్య వశిష్ట మమ అనుకోండి. గోత్రాభివృద్ధిస్తు శాంతి పుష్టిశ్చాస్తు శుభగం శుభవస్తు పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు. ఈసారి అలా తీసారా పెట్టండి. ఓం సుదేవాయ కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామం రాజుల తోరంగి. మా తోరంగి గ్రామ దేవత పైలమ్మ తల్లి అమ్మవారు. ఈ శ్రీ పైలమ్మ తల్లి అమ్మవారి ఆలయం కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పూర్వం అంటే గత టైంలో జానకి రామాలయం ఉండేది. ఆ జానకి రామాలయం 5 సంవత్సరాల క్రితం మేము మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ పునర్నిర్మాణంలో భాగంగా సీతారామ లక్ష్మణుల ఆంజనేయ స్వామి పరివారంతో పాటుగా సరస్వతి అమ్మవారు, అదేవిధంగా పక్కనే షిరిడి సాయిబాబా వారు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సరస్వతి అమ్మవారు, అదేవిధంగా సీతారామ పరివారం ఇవన్నీ కూడా తిరుమల దేవస్థానంలో విగ్రహాలు అక్కడ చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ఈ 2 రోజుల కార్యక్రమాలు కూడా ఉంటాయి. అనంతరం అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ తోరంగి గ్రామంలో మా తొరంగేశ్వర స్వామి ఆలయంలో మనకి మా తోరంగి గ్రామంలో ప్రత్యేకంగా తొరంగేశ్వర స్వామి అనేది పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే శివకేశవులు వేరు కాదు, శివుడు కేశవుడు ఒకటే అన్నటువంటి భావనతో ఈ తోరంగి గ్రామంలో కార్యక్రమాలు అనుకుని అద్భుతంగా జరుగుతాయి. గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఉండాలని, ఈ కళ్యాణ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. లత అండి, నా పేరు లత అండి, నగేష్ గారి మిస్సెస్ని. నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తోరంగి గ్రామంలో ఈ సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం కూడా ఫణీస్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానివల్ల తోరంగి గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే బాగా జరిపించారు. గ్రామంలో అందరూ వచ్చారు, ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. చాలా అందరూ. థ్యాంక్ యూ.